తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్ని జరుపుకున్నా రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. హన్మకొండ సాయంపేటలో వెలుదండి తిరుపతి సుగుణల కొడుకు సతీష్ 2010లో రైల్వే ట్రాక్ పైన ట్రైన్కు ఎదురుగా వెళ్లి ప్రాణం తీసుకున్నాడు. తమకు కడుపు కోత మిగిల్చి వెళ్లాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదంటున్నారు. మరిన్ని వివరాలు నరేంద్ర మనకు అందిస్తారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని 12వ సంవత్సరంగా ఇవాళ వేడుకలు జరుపుకుంటున్నాం. కానీ ఈ తెలంగాణ సిద్ధించేందుకోసం మాత్రం ఎందరో ప్రాణత్యాగం చేశారు. ఎంతో పెద్ద ఉద్యమాలలో పాల్గొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించి ఈ తెలంగాణను సాధించుకున్నారు. ఈ ప్రాణార్పణ విషయం లోపల హన్మకొండ జిల్లా శాంపేటలోని వెలుదండి సుమన్ ఇతను తెలంగాణ కోసం తెలంగాణ కావాలి, ప్రభుత్వాలు వినట్లేవు, ఎంత పోరాడినా ఎంత ఉద్యమం చేసినా కదలట్లేవు అని చెప్పేసి ప్రాణ త్యాగం చేస్తేనన్నా తెలంగాణ సిద్ధిస్తుందేమో అని చెప్పేసి సుమన్ శాంపేటలోని రైల్వే ట్రాక్ మీద ట్రైన్ కు ఎదురుగా వెళ్లి తను ప్రాణార్పణ చేశాడు. మొత్తానికి ఆయన ప్రాణం పొడగొట్టుకున్న ఇవాళ తెలంగాణను మాత్రం సిద్ధించింది. ఆయన కుటుంబం మనతో ఉంది. మరి ఆ కొడుకును కోల్పోయిన ఆ కన్న కడుపు కోత ఏ విధంగా ఉంది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు ఈ బాబు ఎప్పుడు మరి తెలంగాణ కోసం ఆత్మార్పణ చేశాడు, ఏం చేశాడు, అసలు ఏం జరిగింది? ఒకటి ఏంటంటే 2010 జనవరి 7 ట్రైన్ ఎదురుగా పోయి సూసైడ్ అయ్యాడు. తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం గురించి ఆయన ప్రాణాలు అర్పించాడు. కాబట్టి ఇప్పుడు మా కొడుకు లేడు కాబట్టి వచ్చిన తెలంగాణ సంతోషంగానే ఉన్నదనుకోవాలన్నా నా కొడుకు లేడని నేను సంతోషంగా లేను. కాబట్టి ఈ తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ కుటుంబాలను సరిగా ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మమ్మల్ని కాంతలేరు, మమ్మల్ని దగ్గర రాణిస్తలేరు. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2023 డిసెంబర్లో వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ అమరుల కుటుంబాలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి ప్రజాపాలన పత్రాలు ఇచ్చిండు. కాబట్టి ఆ పత్రాలు మొత్తం ప్రభుత్వ అధికారులు మాకు ఇచ్చారు. కాబట్టి ఆ పత్రాలను నింపించుకున్నాడు. 250 గజాలు ఇస్తా అన్నాడు. తెలంగాణ అమరుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయల పింఛన్ ఇప్పిస్తా అన్నాడు. అన్ని విధాలా ఆదుకుంటామన్నాడు. రేవంత్ రెడ్డి ఒకటి హామీ ప్రకటన ఎలక్షన్ల ముందు చెప్పిండు, ప్రభుత్వం వచ్చినాక కూడా చెప్పిండు. 2 నెలల లోపలనే ప్రజాపాలనని పెట్టిండు. ఆ పాలన లోపల మేము ఇన్వాల్వ్ అయినాం. ఆ ఫారం కూడా నింపించచ్చినాం మన గ్రామ పంచాయతీ ఆఫీసులో. అది సూచనలు నింపుకున్నారు. సూచనలు ఆ యొక్క నిబంధన మీద, ఆ ఫారం ఇచ్చిన ఫారాల మీద మాకు ఏదొకటి హామీ జరగలేదు, ఏదొకటి కనికరం కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని దగ్గరికి తీసుడే లేదు, కుటుంబాలను యాడ్ చేసుడే లేదు. ఏ వేదిక మీద అన్నా కూడా వాళ్ళ పాలన నడుతుంది. కాబట్టి కుటుంబాల పాలన యాడ్ చేసుడే లేదు, అనుకునుడే లేదు. ఇగ చేస్తాడని ఇప్పటికీ 3 సంవత్సరాలకు దగ్గరికి వస్తుంది. కాబట్టి మాకు కూడా పూర విస్కరించిపోయిన ఈ ప్రభుత్వం లోపల నవమాసాలు మోసి కని పెంచిన తల్లి ఇక్కడుందమ్మా. ఏమనిపిస్తుంది? కొడుకు గుర్తొస్తే ఏమనిపిస్తుంది? సాది ఇంత పెద్ద చేసిన సుధ తల్లిదండ్రులను కానకుండా తెలంగాణ కోసానికి ప్రాణాలు అర్పించిన నా కొడుకు ఎంత ఇస్తేంది, ఎంత చేస్తేంది. నా కొడుకు అయితే నాకు రాడు కదా. నా ఎదిగి నా కొడుకు నన్ను చూసుకునేవాడు కొడుకు లేకుంటే నా పానం అంతా అల్లటి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇచ్చింది ఇప్పటిది. నా కొడుకు ఎప్పటికీ జీవితాంతం మమ్మల్ని పట్టుకొని ఉండు కదా. నా కొడుకు లేకుంటే నాకు అంత బాధాకరంగా ఉంది. ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఎవరు కాంటలేరు. అసలుకే పోయిన ప్రభుత్వం అంటే ఏదో వాళ్ళకి సాయం కడిగి చేసిళ్ళు అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే అస్సలు కానుడే లేదు. అసలుకే ఏదో గంప కింద కోలం గమ్మినట్టు గమ్ముడు. మమ్మల్ని చూసుడు లేదు, మమ్మల్ని అడుగులు లేదు, చేసుడు లేదు. నా కొడుకు పోతే మాత్రం నాకు ఎంత బాధాకరంగా ఉంటుంది. నాకు ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు ఎంత ప్రాణాలు దొరక్కపోతున్నాయి. నా వాని తోటలను చూసే వరకు నా కొడుకు ఇంత ఎత్తుండు కదా. ఏ రోగాలు వచ్చినా, ఏ జబ్బులు వచ్చినా, ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి పోయి తెచ్చుకుంటాం. గోళీలైనా, డాక్టర్లైనా, ఎవరైనా. నా కొడుకు ఉంటే నా తల్లిదండ్రులు మంచిగా లేరని పరిగెత్తుకుంటూ పోయి తెచ్చేవాడు కదా. నా తోట వాళ్ళందరూ ఎక్కడికి పోయినా కానీ తల్లిదండ్రులను తీసుకుపోతా అంటే నా ప్రాణం అంతా తరుక్కపోతుంది. ఇంత ఎత్తు కొడుకుని చేసిన సుత తెలంగాణ కోసం త్యాగం చేసిండు. నా కొడుకు నాకుంటే నాకు ఇంత ఉండకపో కదా. నాకు అదే బాధాకరంగా ఉంది. తండ్రి ఏమన్నా ఇచ్చిందమ్మా గత ప్రభుత్వం? మరి ఏదో హామీలు ఇచ్చారు అంటే 10 లక్షలు ఇచ్చిళ్ళు, ఒక ఉద్యోగం ఇచ్చిళ్ళు కుటుంబాలకు. అది ఆ కుటుంబాలైనా సగం ఇచ్చిళ్ళు, సగం ఇచ్చలేదు ఉన్నది చెప్తున్నా నేను.
కొంతమందికి ఇచ్చిళ్ళు, కొంతమందికి ఇవ్వాలి. ఈ ప్రభుత్వం అత్తనైతే మొత్తం ఏం కానుడే లేదు, మమ్మలను అసలు చూసుడే లేదు. ఎట్లున్నారు ఏం కథ చెప్పేదైతే బాగానే ఉన్నది. కుటుంబాలు 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 వాళ్ళకి ఈ పత్రం ఇస్తా, అజ్జెత్తా, ఇజ్జెత్తా అంటారు. కానీ పోతే మాత్రం కాంతలు ఇప్పటికి 4 సార్లు వేలు కుటుంబాలు అందరూ. ఎవ్వరు పోయినా మనల్ని పందించడమే లేదు, మన కానుడే లేదు అసలుకే. వీళ్ళ వీళ్ళ కొడుకులు పోడగొట్టుకున్నారు కదా, వీళ్ళ సోదాలు ఎట్లుంటది అన్న విషయం లేదు వాళ్ళకు అసలుకే. వాళ్ళని మమ్మల్ని కాపలేరు అసలుకే. ఏం చేసినా మాత్రం మా భవిష్యత్తును చూసుకోవాల్సిన నా కొడుకు మాత్రం ఈ తెలంగాణకు ఆత్మార్పణ చేశాడు. ఇవాళ మొత్తానికైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది 12వ సంవత్సర వేడుకలైతే ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో మమ్మల్ని కూడా ఆనందంగా పాల్గొనేలాగా చేయండి అని చెప్పేసి ఆవేదన పడుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM టీవీ, వరంగల్.